హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారతంలో ఇవాళ కొంత కథను తెలుసుకుందాం. మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినట్లుగా మనందరికీ తెలిసిందే. అయితే మహాభారతం మొత్తం 18 పర్వాలుగా విభజించబడింది. వాటిలో మొదటిది ఆది పర్వం. మహాభారత, భాగవత, రామాయణాలు భారతీయ హర్షధర్మానికి పట్టుకొమ్మలు. అంతేకాకుండా వీటికి మామూలుగా కథ ఉండి అందులో ఆధ్యాత్మిక మంత్రశాస్త్రాలు బోధిస్తాయి. కథలోకి వెళ్ళే ముందు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు వైనంపాయనుడు జనమేజయుని దగ్గరకు వస్తాడు. ఆ మునిని జనమేజయుడు స్వాగతించి సత్కరిస్తాడు. అయితే జనమేజయుడు అతడి పూర్వీకుల గాథైన మహాభారతం గురించి తెలపమని వైనంపాయను అడగగా ఇలా చెప్తాడు. వసురాజు అనే ఒక మహారాజు ఉండేవాడు. అయితే ఆయనకు ఒక అందమైన భార్య ఉండేది. ఆమె పేరు గరికాదేవి. ఆమె ఎంతో సౌందర్యవతి. ఆమంటే వసుదేవుడికి చాలా ఇష్టం. ఒకరోజు గరికాదేవికి వసుడితో సంగమించాలనే కోరిక కలుగుతుంది. అది వసుడితో చెప్తుంది. అంతలో వసుడు తండ్రి తనకు మాంసం తినాలనిపిస్తుందని అడవికి వెళ్ళి మాంసం తీసుకురమ్మని పంపుతాడు. అడవి దారిలో వసుడు తన భార్యను తలుచుకుంటే తనలో నుంచి సెల్స్ లీక్ అవుతాయి. వాటిని ఒక ఆకు డొప్పలో పెట్టి ఒక డేగ కడతాడు. ఇక్కడ డేగ అంటే హాక్ అని అర్థం. ఆ డొప్పను చూసి ఇంకో డేగ ఈ డేగ పైకి యుద్ధానికి వస్తుంది. దీనితో ఆ ఆకు డొప్ప తెగి యమునా నదిలో పడుతుంది. యమునా నదిలోని ఒక చేప ఆ సెల్స్ని మింగుతుంది. కొద్ది రోజులకి ఆ చేప దశరాజు అనే మత్స్యకారుని వలలో పడుతుంది. ఆ చేప కడుపు చీల్చగా ఒక మగబిడ్డ మరియు ఒక ఆడబిడ్డ బయటకు వస్తాయి. అవి వసరాజుకి చూపించగా వసరాజు మగబిడ్డను తీసుకొని ఆడబిడ్డని దశరాజుకే ఇస్తాడు. ఆడబిడ్డకి సత్యవతి అనే పేరు పెడతాడు దశరాజు. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి దశరాజు పడవ తోలడం నేర్పుతాడు. ఒకరోజు పరాశర మహర్షి ఆమె పడెక్కుతాడు. ఆమెను చూసి ఆమెతో రమించాలనే కోరిక కలుగుతుంది పరాశరునికి. ముందుగా ఆమెకు నచ్చకపోయినా తర్వాత ఒప్పుకుంటుంది. దీనితో ఒక 12 సంవత్సరాల గల కుమారుడు జన్మిస్తాడు ఆమెకి. అతడే వేదవ్యాసుడు. తను పుట్టిన వెంటనే తన తల్లికి నమస్కరించి తపస్సు చేయడానికి వెళ్తాడు. ఇదంతా తెలుసున్న దశరాజు సత్యవతిపై ఆగ్రహించకుండా సంతోషిస్తాడు. మనం కాలంలో వెనక్కి వెళ్తే దుష్యంతుడని ఒక మహారాజు ఉండేవాడు. అతడు గొప్పవాడు. ఒకరోజు అతడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ శకుంతల అనే కన్యను చూస్తాడు. ఆమెని కణ్వుడు పెంచుతాడు. ఆ శకుంతలని చూసి ఇష్టపడతాడు దుష్యంతుడు. అలా ఆమెని గంధర్వ వివాహం చేసుకుంటాడు. అలా ఆమెకు ఒక ఉంగరాన్ని ఇస్తాడు. కొద్ది రోజులకి శకుంతల గర్భవతి అవుతుంది. అదే సమయంలో దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్తాడు. ఒక ముని దుష్యంతుడిని శపిస్తాడు. దుష్యంతుడు శాప విమోచనం కోరగా నీ వివాహంకి సంబంధించింది ఏదైనా చూస్తే నీకు జ్ఞాపకం వస్తుందని చెప్తాడు. దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం పొరపాటున నీళ్ళల్లో పడుతుంది. దాన్ని ఒక చేప మింగుతుంది. చాలా రోజులుగా ఆశ్రమానికి దుష్యంతుడు రాకపోవడంతో కణ్వుడు కొందరు శిష్యుల నుంచి శకుంతలని దుష్యంతుడి దగ్గరకు పంపుతాడు. దుష్యంతుడిని అడగగా శకుంతల ఎవరో తెలియదన్నట్లుగా మాట్లాడతాడు. ఆ అవమానంతో శకుంతల తిరిగి తన ఆశ్రమానికి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత శకుంతలకి ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే ఒక మత్స్యకారునికి ఈ ఉంగరం మింగిన చేప దొరుకుతుంది. దాన్ని పొట్ట కోయగా తన పొట్టలో ఒక ఉంగరం కనిపిస్తుంది. అది తీసుకువెళ్ళి దుష్యంతునికి చూపగా తనకి గతమంతా గుర్తొస్తుంది. వెళ్ళి శకుంతలని కలిసి జరిగినదంతా చెప్తాడు. అలా వాళ్ళకి పుట్టిన పుత్రుడి పేరు భరతుడని నామకరణం చేస్తాడు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు, బృహస్పతి దేవతల గురువు. అయితే బృహస్పతి కుమారుడు కచుడు. బృహస్పతి కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు మృత సంజీవిని విద్యను అభ్యసించడానికి పంపుతాడు. మృత సంజీవిని విద్యను ఉపయోగించి చనిపోయిన వారిని మరలా బ్రతికించవచ్చు. అలా వెళ్ళిన కచుడి వినయ విధేయతలకు శుక్రాచార్యుడు ముగ్ధుడవుతాడు. అది జీర్ణించుకోలేని కొందరు రాక్షసులు కచుడిని చంపేస్తారు. అప్పుడు మృత సంజీవిని విద్య ఉపయోగించి శుక్రాచార్యుడు మరలా కచుడిని బతికిస్తాడు.
ఇలా పలుమార్లు జరుగుతుంది. ఈసారి రాక్షసులు కచుడిని బూడిద చేసి ఆ బూడిదని శుక్రాచార్యుడు తాగే సురాపానంలో కలిపి అతడికిస్తారు. శుక్రాచార్యుడు ఆ సురాపాన్ని తాగేస్తాడు. శుక్రాచార్యుని కూతురు దేవయాని. ఈమెకి కచుడంటే ప్రేమ. కచుడు కనిపించడం లేదని మొరపెట్టుకోవడంతో శుక్రాచార్యుడికి మనవి పెట్టగా తన కడుపులో కచుడున్నాడని దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. ఇక చేసేదేమీ లేక శుక్రాచార్యుడు మృత్యుంజీవిని విద్యను కచునికి నేర్పుతాడు. అలా తిరిగి బ్రతికిన కచుడు శుక్రాచార్యుని పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ మృత సంజీవిని విద్య ఉపయోగించి శుక్రాచార్యుని బతికిస్తాడు కచుడు. తను వచ్చిన కార్యం పూర్తయినందువల్ల కచుడు తిరిగి దేవలోకం ప్రయాణం పడతాడు. దేవయాని కచుడు వెళ్ళేటప్పుడు తనని మనవాడమని అడుగుతుంది. దానికి కచుడు ఇలా అంటాడు: నీవు నా గురుపుత్రికవు, నాకు సోదరితో సమానం, కాబట్టి నీవు నన్ను ఇలా అడగరాదని అంటాడు. ఎంతకీ కాదనడంతో దేవయాని కచుడిని ఇలా శపిస్తుంది: నీవు నేర్చిన విద్య నీకు పనికి రాకుండా పోతుందని. దానికి కచుడు నాకు కాకపోయినా ఇతరులపై ఈ విద్య పనిచేస్తుందని మరలా శపిస్తాడు. నీవు ఏ బ్రాహ్మణ యువకుడిని వివాహమాడలేవని శపించి దేవలోకం వెళ్తాడు. కథని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.